వీళ్ళకి వాళ్ళ చేస్తున్న పనిలో చాలా చలనం వచ్చే అవకాశం ఎక్కువ మార్పులు ఎక్కువ వస్తాయన్నమాట. రెండోది రావాల్సిన డబ్బు టయానికి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాస్పరిటీ వాళ్ళు ఏదో ఒక విషయంలో బాగా గ్రోత్ వస్తుంది, అభివృద్ధి వస్తుందని గనుక ఒక ప్లానింగ్‌లో, ఒక ఆలోచనలో ఉంటే దానికి అనుగుణంగా వాళ్ళకైతే గ్రోత్ అయితే కనపడదు. అంతేకాకుండా వీళ్ళకి ఆహ్, కేతు వల్ల నైన్త్ హౌస్‌లో ఉండటం వల్ల చాలా తీర్థయాత్రలు చేసే ఆధ్యాత్మికంగా ఉండే చింతన ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఈ మంత్ అంతా కూడాను కేతు చాలా చక్కగా వీళ్ళకి యోగ్యతనిస్తాడని చెప్పుకోవాలనమాట. అయితే మనకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి, ధనం ప్రవాహం బాగా వస్తుంది. ధన ప్రవాహం బావుంటుంది. హ్మ్. తర్వాత అభివృద్ధి, గ్రోత్ అంతా చాలా బాగుంటుంది. అయితే సంపదల విషయంలో అంటే రావాల్సిన డబ్బు విషయంలో మాత్రం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తప్పక మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. మనకి సూర్యుడు రెండో ఇంట్లో ఉండి ఎయిత్ హౌస్‌ని దృష్టిలో చూడటం వల్ల సూర్యుడు అంత అనుకూలంగా ఉండరని మనం చెప్పుకోవాలనమాట. సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఒక ఇబ్బందులు తెచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య వెత్త రాశిగతౌ రవే. అంటే రెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, బ్యాడ్ కంపెనీ అనమాట. అంటే చెడు దుష్టులతో సహవాసం చేయటము. తర్వాత హీనత్వం అంటే ఏమవుతుందంటే నీచబుద్ధి కలిగి ఉండటము. తర్వాత మనసులో తలనొప్పి పుట్టడం, హెడేక్‌గా ఉండటం, వ్యవసాయము, వ్యాపారాల నష్టము, ఇతరులచే మోసగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ వీక్‌నెస్‌ని ఆధారంగా చేసుకొని వేరే వాళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వాళ్ళు.